ప్రపంచంలోనే భారత్ అత్యధిక యువ జనాభా కలిగిన దేశం. కానీ మన దేశ భవిష్యత్తుగా పిలుచుకునే చిన్నారులు నేడు కనీస భద్రత లేని స్థితిలో ఉన్నారా? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన గణాంకాలు దీనికి అవుననే సమాధానం ఇస్తున్నాయి. గత 2 దశాబ్దాల్లో భారతదేశంలో బాలలపై నేరాలు ఏకంగా 12 రెట్లు పెరగడం ఒక సామాజిక విపత్తుగా మారుతోంది. 2004లో ఏడాదికి 14,000 కేసులు నమోదైతే 2023 నాటికి ఆ సంఖ్య 1,77,000కు చేరింది. అంటే దేశంలో ప్రతిరోజు సగటున 500 మంది చిన్నారులు ఏదో ఒక రకమైన హింసకు గురవుతున్నారు. అంటే గంటకు సుమారు 20 మంది పిల్లలు నేరస్తుల బారిన పడుతున్నారన్నమాట. 2014 నుండి 2023 వరకు గడిచిన 10 ఏళ్ల కాలాన్ని విశ్లేషిస్తే దేశంలోని కేవలం 6 రాష్ట్రాల్లోనే సగానికి పైగా కేసులు నమోదయ్యాయి. 1,77,000 కేసులతో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా 1,66,000 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, బీహార్ రాష్ట్రాల్లో పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ముఖ్యంగా అస్సాంలో గత 10 ఏళ్లలో నేరాల సంఖ్య 7 రెట్లు పెరిగింది. 10 ఏళ్లలో అస్సాంలో బాలలపై నేరాల కేసులు 49,352 నమోదయ్యాయి. బీహార్లో కూడా 2014లో 2,255గా ఉన్న కేసులు 2023 నాటికి 9,906కు చేరి 5 రెట్ల వృద్ధిని నమోదు చేశాయి. 2020 నుంచి 23 మధ్య కాలంలో ఈ నేరాలు ఏకంగా 40% పెరగడం చూస్తుంటే సమాజంలో నైతిక విలువలు ఎంతలా పడిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేరాల్లో కేవలం భౌతిక దాడులు మాత్రమే లేవు. చిన్నారులపై జరుగుతున్న అపహరణలు, లైంగిక వేధింపులు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి. మొత్తం కేసుల్లో దాదాపు 40% కేసులు పోక్సో చట్టం కింద నమోదవుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం మంది ఆడపిల్లలే అయినప్పటికీ మగపిల్లలపై జరుగుతున్న దాడులు కూడా పెరుగుతున్నాయి. ఇందులో విషాదకరమైన నిజమేంటంటే నిందితుల్లో 90% మంది బాధితులకు అత్యంత సన్నిహితులు, బంధువులు, నమ్మకమైన వ్యక్తులే ఉంటున్నారు. సైబర్ నేరాలు కూడా బాలలను టార్గెట్ చేస్తున్నారు. ఆన్లైన్ గేమింగ్, సోషల్ మీడియా వేదికగా చిన్నారులను ట్రాప్ చేసి వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు పట్టణ ప్రాంతాల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో మనం చేయాల్సింది కేవలం చర్చించడం మాత్రమే కాదు, చట్టాలను కఠినంగా అమలు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో అవగాహన పెరగాలి. ప్రతి పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై విధిగా అవగాహన సదస్సులు నిర్వహించాలి. పిల్లలు భయపడకుండా తమకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకునే వాతావరణం ఇంట్లో ఉండాలి. సోషల్ మీడియా వాడకంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ప్రభుత్వం కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు అత్యంత కఠినమైన శిక్షలు త్వరగా పడేలా చేయాలి. అప్పుడే మృగాలలో భయం పుడుతుంది, మన బాల్యం సురక్షితంగా ఉంటుంది.